హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అయితే మనకు పిఎం కిసాన్ నుంచి అయితే ఒక అప్డేట్ అయితే వచ్చిందండి. అదేంటంటే మనకు 20వ విడత అనేది విడుదల అవ్వాలి కదా. 20వ విడత గురించి విడుదల అవడానికి మనకైతే ఎప్పుడు ఏంటి అనేది వీడియోలో క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. అదేంటంటే ప్రధానమంత్రి పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద 20వ విడత కోసం దేశవ్యాప్తంగా కోట్లాది మంది రైతులు ఎదురు చూస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే. అయితే ఈసారి మనకు మాత్రం సంవత్సరానికి వచ్చేసి మనకు 6,000 ఇస్తుంది, కానీ సంవత్సరానికి వచ్చేసి 6,000 అంటే మనకు 4 months ఒకసారి 2,000 లెక్కన మనకు అమౌంట్ అనేది యాడ్ చేసుకుంటూ వస్తుంది. అయితే ఇప్పుడైతే వీళ్ళు ఏమన్నారంటే ఎప్పుడు యాడ్ చేస్తామని చెప్పేసి అన్నారంటే ఈ నెల 20వ తారీఖు వరకు మనకు అయితే అమౌంట్ అనేది రిలీజ్ చేస్తాము అని చెప్పేసి అయితే అంటున్నారు. ఈ నెల 20కి. అయితే ఇప్పుడైతే కొత్తగా మనకు ఇప్పటి వరకు ఉన్న వాళ్ళకైతే కొంతమందికి యాడ్ అవుతుంది, కొంతమందికి యాడ్ కావట్లేదు. ఇప్పుడు మార్పులు చేర్పులు అనేది అయితే కొంతమంది చేస్తున్నారు అనమాట. అదేంటంటే ఇప్పుడు మనకు కొత్తగా యాడ్ చేసుకునే వాళ్ళు ఏం చేయాలంటే కేవైసీ ప్రక్రియ అనేది ఖచ్చితంగా పూర్తి చేసుకోవాలని చెప్పేసి అయితే వీళ్ళు చెప్తున్నారు అనమాట. కేవైసీ పూర్తి చేయడం దానికి రైతులు వెబ్సైట్ లో కూడా వెళ్ళేసి మన వెబ్సైట్ లో కూడా పిఎం కిసాన్ సంబంధించిన వెబ్సైట్ లో కూడా వెళ్ళేసి యాప్ లో కూడా వెళ్ళి మనం ఆధార్ కార్డుతోని లింక్ అప్ అయి ఉన్న ఆధార్ కార్డు మొబైల్ నెంబర్ కి ఓటీపీ వస్తాయని ఓటీపీ నుంచి కూడా మనం కేవైసీ అనేది పూర్తి చేసుకోవచ్చు అని చెప్పేసి అయితే వీళ్ళైతే చెప్తున్నారు. ఆధార్ నెంబర్ ఎంటర్ చేసిన వెబ్సైట్ సెట్ చేయాలన్నమాట. ఆధార్ నెంబర్ ఎంటర్ చేసినాక వాళ్ళ ఓటీపీ వస్తుంది అన్నట్టు అన్నారు. ఆధార్ కి లింక్ అయి ఉన్న ప్రక్రియను పూర్తి చేయడం ద్వారా ఈ పథకం కుటుంబ సభ్యుల్లో కూడా ఒకరికి వస్తుందని చెప్తున్నారు అన్నమాట. అంటే ఈ పథకంలో సపోజ్ మనకు ఒక ఇద్దరు కానీ ఫ్యామిలీలో ఇద్దరుకున్నా ముగ్గురుకున్నా ఇంత ముందుకైతే అందరికన్నా పిఎం కిసాన్ అనేది అయితే వచ్చేదన్నమాట. కాకపోతే ఇప్పుడు వీళ్ళు ఏం చెప్తున్నారంటే ఫ్యామిలీలో ఒకరికే పిఎం కిసాన్ అమౌంట్ అనేది వస్తుంది అని చెప్పేసి అయితే చెప్తున్నారు. అందరికైతే రాదు, పిఎం కిసాన్ అమౌంట్ అనేది ఒకరికే మాత్రం వస్తుంది అని చెప్పేసి అయితే వీళ్ళైతే చెప్తున్నారు అనమాట. ఓకే, రైతులకు తమ బ్యాంక్ ఖాతాను ఆధార్తో లింక్ చేసుకున్న తర్వాత రికార్డులోకి పూర్తి చేసుకోండి. ఇప్పుడు కొత్తగా చేసుకున్న వారు కూడా మన బ్యాంక్ కేవైసీ అనేది కూడా ఖచ్చితంగా చేసుకోవాలని అయితే చెప్తున్నారు ఫ్రెండ్స్. ఓకే, బ్యాంక్ ఖాతా కూడా వెరిఫై చేసుకొని ఉండేలా చూసుకోవాల్సి వస్తుందంట. ఇప్పటికే ఈ పథకంలోకి చేరుకున్న రైతుల నిబంధనలను అనుసరించి నమోదు చేసుకోవడం ద్వారా ఈ సౌకర్యం కలుగుతుంది అని చెప్పేసి అయితే వీళ్ళైతే నాకు చెప్తున్నారు. సో ఫ్రెండ్స్, ఇదే అన్నమాట. అంటే మనకు మొత్తం మీద వీలైనది ఈ నెల 20కి అయితే మనకు 20వ విడత అనేది పిఎం కిసాన్ అమౌంట్ అనేది అయితే రిలీజ్ చేస్తామని అయితే చెప్తున్నారు. కాకపోతే ఇప్పటి వరకు మన కేవైసీ పూర్తి అయితే ఎవరైతే చేసుకోవాలో వాళ్ళైతే ఖచ్చితంగా కేవైసీ అయితే పూర్తి చేసుకోవాలని అయితే చెప్తున్నారు అనమాట. అయితే కేవైసీ ఎలా పూర్తి చేసుకోవాలి ఏంటంటే మీ దగ్గర ఉన్న పాస్బుక్ అండ్ ఆధార్ కార్డు మొబైల్ నెంబర్, అంటే ఆధార్ కార్డు మొబైల్ నెంబర్ ఏదైతే లింక్ అయి ఉంటుందో ఆ మొబైల్ నెంబర్ తీసుకొని మీ వీసా కన్నా వెళ్ళి అప్లికేషన్ చేసుకోవచ్చు, అంటే కేవైసీ చేసుకోవచ్చు. నాకు లేదని అనుకుంటే కానీ మీ మండలం ఆఫీస్లో వెళ్తే మీ మండలం ఆఫీస్లో మీకు ఖచ్చితంగా ఒక వెరిఫై అక్కడ అయితే అప్డేట్ చేసుకుంటే మండలం